ప్రభుత్వానికి వ్యతిరేకంగా గూడుపుటాని నడిపే బ్యాచ్ వేదిక మార్చేసింది. విజయవాడలో సమావేశాలైతే అడ్డంగా దొరికిపోతున్నామన్న భావనతో మకాంను మళ్లీ హైదరాబాద్కు మార్చింది. జగన్ హయాంలో ఉన్నత స్థాయి పదవి నిర్వహించిన ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శుక్రవారం విజయవాడలో పలువురు ఐఏఎస్లు ఉన్నతాధికారులతో రహస్యంగా భేటీ అయిన విషయాన్ని ఆంధ్రజ్యోతి బయటపెట్టింది. దీంతో ఇకపై సమావేశాలకు విజయవాడ సేఫ్ కాదన్న అభిప్రాయం ఆ అధికారుల్లో వ్యక్తమైంది. ఇకపై హైదరాబాద్లో జరుపుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో జగన్ ప్రేరేపిత అధికారులు కొందరు హైదరాబాద్లోని మాదాపూర్ ప్రాంతంలో తరచుగా సమావేశమయ్యేవారు. జగన్ హయాంలో కీలక బాధ్యతలు నిర్వహించిన రిటైర్డ్ ఉన్నతాధికారి ఈ సమావేశాలను నిర్వహిస్తూ ఎవరికి ఏం కావాలో చూసుకునేవారు. ఈ మధ్య 2-3 సార్లు హైదరాబాద్లో ఆ మాజీ ఐఏఎస్లు ఆ మాజీ పెద్దాయనతో సమావేశం నిర్వహించారు. ఏదో పని మీద విజయవాడ వచ్చిన ఆయన శుక్రవారం ఉదయం అధికారులతో భేటీ అయ్యారు. ఇకపై ఏ ఇబ్బంది రాకుండా ఉండేలా హైదరాబాద్లో కూడా సురక్షిత ప్రాంతంలో సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.